అటు టూ టౌన్ పోలీసు నుండి విడుదలైన తర్వాత బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి తన అనుచరులు బీజేపీ కార్యకర్తలతో కలిసి నినాదాలు చేస్తూ బయటికి వచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, అప్పటి వరకు తమ పోరాటం కొనసాగిస్తామని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎటువంటి కారణం లేకుండా దౌర్జన్యంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్ని నిర్బంధాలు విధించినా వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. పోలీసులను ఉపయోగించి ప్రశ్నించే గొంతుకులను నొక్కివేయాలని చూడటం బీఆర్ఎస్ అవివేకానికి నిదర్శనమని ఘాటుగా విమర్శించారు. తక్షణ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మా గౌరవ ఎంపీ బండి సంజయ్ గారి అక్రమ అరెస్టుకు దౌర్జన్యపూరితంగా చేసినటువంటి, ఎటువంటి కారణం లేకుండా చేసినటువంటి అరెస్టుని తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలని, ఈ దౌర్జన్యం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం దమనకాండం మీద పోరాటం చేయాలని పిలుపునిస్తున్నాం. ఈ పోరాటం ఇంతవరకు ఆగదు. మా నాయకుడిని విడుదల చేసేంత వరకు, మా రాష్ట్ర అధ్యక్షుల్ని విడుదల చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంది. ఎన్ని నిర్బంధాలు మమ్మల్ని మీద వేసినా, మమ్మల్ని ఎన్నిట్లా అనగదొక్కాలని చూసినా, ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కు గడపకు తీసుకొచ్చినా, ఎన్నిసార్లు జైలు పెట్టినా మా పోరాటం ఆపం, వెనక్కి తగ్గేలేదు. ఎట్టి పరిస్థితుల్లో మా అధ్యక్షుని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పోలీసు దౌర్జన్యాలని, పోలీసు పవర్ని వాడి, పోలీసు శక్తిని వాడి ప్రశ్నించే గొంతుల్ని అడగదొక్కాలని సంకుచిత బుద్ధితో మా మీద దౌర్జన్యానికి, దాష్టికానికి పాల్పడుతున్నటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ అడ్డుకోండి. మన రాష్ట్ర అధ్యక్షుని విడిపించుకునేంత వరకు ఎక్కడ తగ్గేదే లేదు.